ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్, కోఆపరేషన్ లేనిదే ఇది ఇంతవరకు రాదు. ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. సో, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది. వి ఆర్ గోయింగ్ త్రూ దట్. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ మేము తీసుకుంటున్నాం. ఆ ప్రొసీజర్‌లో ఉన్నామనమాట. సో, ఎన్‌హెచ్‌ఆర్‌సీ వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది. దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. విమెన్ కమిషన్‌కి కూడా విజయవాడకి వెళ్తున్నాం వితిన్ 2 డేస్‌లో. సో, దీని మీద ఏమైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఇంకా ఇంకా చెప్పండి. ఈ మధ్య కాలంలో వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఏం సమాధానం? 25 కోట్లు అండ్ ఇంకొకటి 25 కోట్లు అనేది నేను అడగలేదండి. లెట్స్ బి క్లియర్ విత్ దిస్. 25 కోట్లు అనేది నేను అడగలేదు. ఆ వాయిస్ నాది కాదు. ఆ 29 సెకండ్స్ వాయిస్ నేను మాట్లాడలేదు. సో, ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్జేషన్ మాకిస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి 5 టైమ్స్ అబార్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో, అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. యూపీఎస్సీది అది నాది కాదండి. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం నిజమే గానీ, ఆ యూపీఎస్సీది నాది కాదు. జస్ట్ ఒక ఫోటో పెట్టేసి ఇది నేను పంపించాను అంటే కుదరదు. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి కనీసం ఎప్పుడు పంపించాను ఏంటి అనేదైనా సరే అది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా డివైస్ చెక్ చేసేసి కంక్లూడ్ చేయడం జరుగుతుంది. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. విచారణ కమిటీకి రమ్మని చెప్పి జనసేన అదండి ఇప్పుడు అసెంబ్లీ నుంచి కాల్ చేశాడు వీడియో కాల్ అని ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు? ఏం జరిగింది? తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్క వీడియో కాదు రిలీజ్ అయింది. 3 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. సో, దాంట్లో మీకందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెసెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో. సో, ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి. వాళ్ళని చూపించడానికి, వీళ్ళని చూపించడానికి లంచ్‌ది ఇట్లా ఉంటది అది ఇది అనేది. అదండి అసెంబ్లీ గురించి. మీరు అబార్షన్ సంజీవని హాస్పిటల్ చెప్పారు. డాక్టర్లు మాత్రం అది పూర్తిగా అవాస్తవం. నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేశాను. నాకు హాస్పిటల్‌లో అబార్షన్ జరగలేదు. ఇట్స్ అ వెరీ ఎర్లీ థింగ్. ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. సో, అబార్షన్ కాదు అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి మీకున్న మీరు ఎందుకు ఎమ్మెల్యే వీడియో రికార్డింగ్ చేసుకోవాలి? మంచిగా రిలేషన్ ఉన్నప్పుడు. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకానొక టైంలో 1 ఇయర్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఆ 6 మంది అమ్మాయిల్ని కలవడం, కలిసే ప్రాసెస్‌లో అతను చాలా ప్లేసెస్‌కి వెళ్ళాడు. అవన్నీ నాకు తెలియడం జరిగింది. అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇది ఇలాగే వదిలేద్దామండి. మీరు కామ్ అయిపోండి. నేను కామ్ అయిపోతాను. ఇట్స్ నైట్‌మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో, నా సేఫ్ సైడ్‌కి ఇఫ్ పెళ్లి అన్నాడు. పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో, నా సేఫ్ సైడ్‌కి నేను రేపు మోసం జరిగినా సరే, ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. ఈ పెళ్లి అనే టాపిక్ శ్రీధర్ వాళ్ళ మమ్మీకి ముందే తెలుసు. తెలుసండి. అందరికీ తెలుసు. ఆమె విల్లింగ్ ముక్కా ఫ్యామిలీకి తెలుసు. అరవ ఫ్యామిలీకి తెలుసు. దే ఆర్ నాట్ విల్లింగ్ అండి. అదండి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఎందుకు క్లాష్ వచ్చింది? ఎందుకు గొడవ తలెత్తింది? ఎందుకు విడిపోవాలనుకున్నారు? దానికి కారణాలు ఏమైనా? విడిపోయింది అతనండి. నాకు తెలీదు. ఇప్పటికి రీజన్ తెలీదు నాకు. నేను అదే అడుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను. దానికి రీజనే నేను అడుగుతున్నాను. అతనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా! మనం విడిపోదామని చెప్పి అన్నారు కదా! మరి అతనే విడిపోయాక మీకు ప్లస్ పాయింటే కదా ఇది. If at all he don't have the intention of marrying me,
నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ 6 మంత్స్‌లో అతను చాలా చేశాడు. నేను 1 ఇయర్ తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు, నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదతను. సో, నా ఫ్యామిలీ జోలికి గూడా రాలేదు. మా హస్బెండ్‌తో మాట్లాడడం ఇలాంటివి జరగలేదన్నమాట. సో, ఈ 6 మంత్స్‌లో మా బ్రదర్‌తో మాట్లాడడం, మా హస్బెండ్‌తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం ఇవన్నీ చేశాడు. సో, ఇఫ్ అట్ ఆల్ హి డోంట్ హావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది గాదు. అంటే మీకు ఎంటైర్ ఇష్యూలో ముక్క రూపానంద రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఏ ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఖచ్చితంగా ఉంది. ఆయన పాత్ర ఏంటండి? ఆయన పాత్ర ఏంటి? వాళ్ళెప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్‌ని. శ్రీధర్ నాతో చాలా అంటే సార్లు డమ్మీ చెప్పి క్యాండిడేటా శ్రీధర్? డమ్మీ క్యాండిడేటే అండి. అది రైల్వే కోడూరులో ఉన్న ఎవ్వరికైనా తెలుస్తుంది. యాహ్! సారీ? అంటే మీరు వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నా చూసే తగ్గుతున్న ప్రయత్నం. వేరే వాళ్ళతో కాంటాక్ట్ అంటే ఎప్పుడన్నా వేరే వాళ్ళ కాంటాక్ట్ ఉన్నారు మీరు చెప్తున్నారు కదా. అలా మీరు కూడా ఎవరితో ఉంటారు తగ్గించే ప్రయత్నం చేస్తారు. నేనెవరితో కాంటాక్ట్‌లో లేను. నో. నేనెవరితో కాంటాక్ట్‌లో లేను. అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికి అర్థమవుతది. ఇప్పటివరకు రిలీజ్ అయిన హ్మ్. మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, నన్ను ప్రతిసారి టార్చర్ చేసేవాడు. హ్మ్. కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు, బెదిరించినట్టు లేదు. చాలా హ్యాపీగా, సంతోషంగా ఒక లవ్ రిలేషన్ నేను నడిచింది మీతో. నేను ఈ 1 ఇయర్‌లో జరిగింది నేను మీకు చూపించలేను. ఎందుకంటే నేను ఈ 1 ఇయర్ నేను అసలు రికార్డ్ అనేది చేయలేదు అతని గురించి. అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయట పడిందో అప్పటినుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటినుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. నేను విడిపోదాం అన్నా కూడా ఏది? ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా. నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్‌కి చెప్పే చేశాను. శ్రీధర్‌కి తెలిసే చేశాను. ఇంకొకటి వేరే అమ్మాయితో ఉన్నారని తెలిసి కూడా మీరు ఎందుకు అనుకున్నారు? ఆ వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడడం అవన్నీ ఎందుకు చేస్తున్నారు? వేరే వాళ్ళతో ఉన్నారని తెలిసి కూడా. ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి? నేను అంటే కాదు. ఓకే. ఇప్పుడు ఒక వీడియోలో మరి తను ఇదిగోండి అవి కూడా చూపిస్తారు కదా! స్టిల్ మీరు ఆ వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? కట్ చేయొచ్చు కదా! రికార్డ్ చేస్తున్నది. అతను నేను కట్ చేస్తే నైట్ 11:30 ఆ టయానికి మా వాళ్ళకి చేస్తున్నాడండి. మీరు అక్కడ కూడా కాల్ కట్ చేసే ఆప్షన్ ఉంది. స్టిల్ మీరు కాల్ కట్ చేయలేదు కదా! మీరు ఇది నన్ను అడగడం కంటే ఎందుకు చేసావని చెప్పేసి శ్రీధర్‌ని అడగడం బెటర్. రిసర్వ్ కమిటీ ముందు నిన్న రిసర్వ్ కమిటీ ముందు 7 గంటలు విచారణ చెప్పుకున్నాడు. ఓకే. ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేస్తానని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి? నెక్స్ట్ ఎట్లుంటది? ఇప్పుడు అతని ఫోన్‌లో ఏమున్నాయో నా ఫోన్‌లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్‌లో ఉంటాయి. నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్‌లో ఉంటాయి. తను కూడా రికార్డ్ చేస్తారు. చాట్ స్క్రీన్ షేర్ చేశారు కదా అతను అడుగుతున్నాడు. స్క్రీన్ రికార్డింగ్ మీరు చేశారు. హ్మ్. ఆయన కూడా చేశారు. ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరు కేసు మొత్తం జరిగింది ఎవరి సేఫ్టీ వాళ్ళు. నేను అదే అడుగుతున్నాను. అదే అతన్ని కూడా అడగచ్చు కదా. ఇద్దరు అనవశ్రీ గారు మేము ఫస్ట్ టైం రేప్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఎడ్యుకేటర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయలేదు. ఆయన చేయలేదు. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి. కంప్లైంట్ చేయలేదు. అంటే మీరు శ్రీధర్ని ట్రాక్ చేయాలని శ్రీధర్‌ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలండి ట్రాప్ చేయడానికి. అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక్క ప్రెగ్నెన్సీతో అవసరం లేదు కదా. నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్. సరే మీరు అతను మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు అతన్ని మోసం చేస్తారు. అంతేనా? మోసం అని నేనెక్కడ చెప్పలేదు. పరస్పరంగా ట్రాప్ చేసుకున్నారు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. ఏం అది అది ఇన్వెస్టిగేషన్ అది నేను Investigation అతను చేయాలి కదా. వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ దట్ ఈస్ ఇట్. సరే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, రిసర్వ్ కమిటీ ముందుకెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఏ పనిష్మెంట్ కి డిజర్వ్ అయితే అదండి అతను. కానీ మీరు ప్రజెంట్ ఎవరైతే మీ హస్బెండ్ ప్రీవియస్ గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్
హ్మ్. వాటికి సంబంధించి ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు. డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి. ఇప్పుడు హస్బెండ్ కాకుండా మీరు previous గానే అదే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు. డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు? బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్నోళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ సర్టిఫికేట్ తీసుకోలేరా? కాదు కదా సార్, సర్టిఫికేట్ కాదు, జిరాక్స్. అది కూడా ఇన్వెస్టిగేషన్ అది కూడా రాసాం. ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారా లేదా? లేదండి, లేదు. ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ కాదు అది. ఇప్పుడు మీరు చూపించారు ఎఫ్ఐఆర్. ఇది అప్పుడు అది 2018 ఎఫ్ఐఆర్, అప్పుడు ఆన్లైన్ లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడు పంపిస్తాను. అది 2018 ఎఫ్ఐఆర్ నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకున్న 8 years దాటిపోయింది. ఇప్పుడు మీ ఇష్యూలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు, అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి లేకపోతే నన్ను లేకపోతే అతను ఇంత కాంట్రవర్షియల్ ఎవరండి? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే నిన్న మీరు రిలీజ్ చేసి నేను అతన్ని కాదండి, నేను తాతంశెట్టి నాగేంద్రని తిట్టాను. సరే అండి, అదే. తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్టు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలు కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్ళైందనే విషయానికి సంబంధించి బద్వేల్ కేసు లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాడిని పెళ్లి చేసుకున్నారనే మాట మీరు ఖండిస్తున్నారా లేదా అన్న విషయం అడుగుతున్నాను. అంటే ఎస్ఆర్ ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా ఏదండి, ఏ కంప్లైంట్? అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో మీరు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది కదా నిన్న ఇచ్చింది, ఇది ఈ కంప్లైంట్. అది కాదు సార్. 18 సర్టిఫికేట్ కాపీస్ కాదు అది. సరే అండి, ఇప్పుడు అసలు ఇప్పటికి మీకు ఎన్ని పెళ్ళిళ్ళైనాయండి ఇప్పటికి? ఒకటే పెళ్ళి అయిందండి, మా హస్బెండ్ తో అయింది. మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారో ఆయన ఎప్పుడు ఉన్నవారు? మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారో ఆయన ఎప్పుడు ఉన్నవారు? ఎవరండి? శ్రీధర్ శ్రీధరే చెప్పాడు పెళ్లి చేసుకుంటాను, నేను అడగలేదు. శ్రీధరే పెళ్లి చేసుకుంటాను. ఇది శ్రీధర్ది మీది వ్యక్తిగతమైన సమస్య, కానీ అది జనసేన పార్టీకి ఉండే ప్రయత్నం నేను చేస్తున్నారు. ఫ్రమ్ ది స్టార్టింగ్ చెప్తున్నాను, నో పార్టీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ. దిస్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. నేను ప్రతి వీడియోలో చేసింది ఇదే, మీ అందరికీ దయవంచి అడుగుతున్నాను. డోంట్ మేక్ ఇట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. పాలిటిక్స్ హాస్ ఆల్రెడీ ఎంటర్డ్. ఆల్రెడీ But, మీ వెనుక ఒక వైసీపీ పార్టీ ఉంది. కాదు కాదు సార్, సార్ 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 Politics has already involved. అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు, స్పీకర్ కావాలని అడిగారు. పాలిటిక్స్ ని మేము ఇన్వాల్వ్ చేయలేదు. అతను ఏం చేశాడు అనేది మాత్రమే నేను చూపించాను, అంతే. అంటే మీ ఎపిసోడ్ ని వైసీపీ క్యాష్ చేసుకొని వైసీపీ వెనుక నడిపిస్తుంది అంటున్నారు. అసలు వైసీపీకి నాకు ఎటువంటి ఫోన్ సంబంధం తీసుకొని లేదండి. చెక్ చేసుకోండి. వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. White House కూడా ఏమొస్తున్నాయంటే, అలాగే సార్, అవును. జనసేన అన్నారు, జనసేన వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి నిరాశ చేసేసి మీ అవును, వెనక అవును. ఉండి నడిపిస్తున్నారు. లేదండి అలాంటిది ఏం లేదు సార్. నా ఫోన్ మొన్న కూడా చెప్పాను, ఆ డైరెక్ట్ ఒక ఛానల్లో చెప్పా, పేరు చెప్పకూడదు. వాళ్ళకి సంబంధించిన ప్రో ఛానల్లోనే మేము ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పాను, నా ఫోన్ ఆ ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుందాం, మీరు ఎవరైనా రండి ఓపెన్ గా చూద్దాం. ఇబ్బంది ఏం లేదు. ఏదైతే పిలిచారో ఏదో నమ్మలేని నిజాలు బయట పెడతారన్నారు, బట్ నమ్మలేని నిజాలు అంటూ సాక్ష్యాలు అంటే ఏం చూపెట్టలేదు. ఏదో చూపిస్తాను అందరు పిలిచారు. అది ఏంటి నమ్మలేని నిజాలు ఏంటి, ఆ సాక్ష్యాలు ఏంటి చూపెట్టారు. వీడియోస్ మరిన్ని ఆధారాలు చూపిస్తున్నారు, ఒక్క ఆధారం చూపెట్టలేదు. సో ఏంటి అది చూపెట్టారు. వెరీ మేము నెక్స్ట్ మాత్రం ఈగర్ మేము కూడా వెయిట్ చేస్తాం. ప్రెస్ మీట్ అవ్వగానే రిలీజ్ అవుతాయి వీడియోస్. రేపు ఒక రోజు ఒక చిన్నది అనుకోండి, హైకోర్టులో ఆర్గ్యుమెంట్ అంటే సడన్ గా యాక్చువల్ నేను 2 days తర్వాత వస్తాను అనుకున్నా. ఇప్పుడు మాకు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు లిస్ట్ అయింది. వీడియోలు కూడా ఇస్తారు. ఇస్తా రేపు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉంది, రేపు లిస్ట్ అయింది కేసు, మీకు పెడతాను కూడా. రేపు నెక్స్ట్ మంత్ పరిస్థితి. సో అట్ లాస్ట్ అయితే 25 crores అయితే ట్రాన్స్ఫర్ డిమాండ్ చేయలేదు. అసలు అడగలేదండి. నేను వాయిస్ ఎవరితో తెలియదు అన్నానండి. ఆ రోజు ఖండించలేకపోయినా కారణం మీరు చూసా, కాఫ్ వచ్చింది, ఆ ఎత్తు బాగాలేదు, చూసారు కన్ఫ్యూజ్ అయ్యారు. నమస్కారం. ఎందుకంటే ఇక్కడ విచ్చేసిన మన మిత్రులందరికీ కూడా, అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మేము చేసిన పోరాటంలో ఒక మైల్ స్టోన్ అనేది జరిగింది. సో అదందరూ కూడా అది కూడా మొత్తం కూడా మీ యొక్క ఆశీర్వాద బలంతోనే సాధించామని మేము అనుకుంటున్నాం. సో ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, మొన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ రోజు ఏంటంటే 2 విషయాలు జరిగినాయి. ఒకటి కొద్దిగా అస్తవ్యస్తంగా జరగటం, రెండోది ఈమెకి స్టార్టింగ్ లోనే ఆ రోజు మైకులు సడన్ గా మైక్ ముందు రావడం కొంత కన్ఫ్యూజ్, అలాగే జర్నీ వల్ల. ఇంకోటి మీ అందరూ చూసారు లైవ్ లో, ఆ రోజు ఏంటంటే
త్రోట్ ఒకటి ఇన్ఫెక్షన్ ఒకటి రావటం వల్ల కొన్ని చెప్పలేకపోయారు. సో అప్పుడు కూడా మేము మొత్తం ప్రిపేర్ అయ్యి సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే వన్ బై వన్ క్వెషన్‌ల వల్ల కొంచెం మేము కన్‌ఫ్యూజ్ అయ్యి కొన్ని చెప్పలేకపోయాము. దానివల్ల కొంతమందికి మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది. కొంతమందికి అంటే 25,00,00,000 దగ్గర మా అదృష్టమో మరి దురదృష్టమో 25,00,00,000 అన్న టాపిక్ రాగానే ఈమెకి కాఫ్ స్టార్ట్ అవ్వటం, కొంచెం హెల్త్ ప్రాబ్లము కొన్ని అంటే మీరు అర్థం చేసుకోండి మహిళలకున్న ప్రాబ్లమ్ వల్ల. సో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. సో దాని ద్వారా మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. కాకపోతే అప్పటికే మేము ఏసిన పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారు స్పందించి వెంటనే తెల్లారి మాకు నంబర్ ఇవ్వటం వల్ల ఆల్రెడీ మీ అందరికి పెట్టాను. ఆ నంబర్ ఇవ్వటం వల్ల చట్టపరిధి కూడా వెళ్ళిపోయింది. సో తర్వాత ఇదే కాకుండా మేము అప్పుడు మా దగ్గర కొన్ని ఎవిడెన్స్ కూడా మిస్ అయినాయి. ఆళ్ళకి సంబంధించిన వాళ్ళిచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో అది మేము తెప్పించడం జరిగింది. దాంట్లో ఉన్న లోపాలేంటో మీకు చెప్తాను. దీంట్లో ఎంత కుట్ర జరిగింది, ఒక మహిళ పైన ఎంత కుట్ర చేశారనేది. మళ్ళీ చెప్తున్నాను దయచేసి అందరికి చెప్తున్నాను పేరు పేరున ఇది రాజకీయాలకి సంబంధం లేదు. ఒక వ్యక్తికి మాత్రమే, ఒక మహిళకి, ఒక పురుషుడికి జరిగిన సంఘటన మాత్రమే. సరే ఇందులో అది అది ఏంటనేది ఏం జరిగింది అనేది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాము. మా యొక్క నిబద్ధత ఏదైతే ఉందో ట్రాన్స్‌పరెన్సీగా ఏ విషయమైనా సరే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అది ఏ విషయమైనా సరే. సో, ఈ మొట్టమొదటిసారిగా మీ అందరికి ఇంకొకసారి ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తానంటే, మీకు తెలుసు నిన్ననే మాకు అరవ శ్రీధర్ గారి పైన మేము ఇచ్చిన కంప్లెయింట్ అలాగే ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ సెక్షన్స్ అనేవి ఏంటంటే సెక్షన్ 318 సబ్‌సెక్షన్ 2 అండ్ సబ్‌సెక్షన్ 4 ఇది 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే నేరాలు. అలాగే మిస్‌క్యారేజ్ ఆఫ్ వుమెన్ మీరు అక్కడ 5 అబార్షన్‌లు జరిగినాయనే దాని మీద మేము ఇప్పుడు రుజువు చేయడానికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానిపైన కూడా పోలీసు వారు 88 సెక్షన్ బిఎన్ఎస్ కింద పెట్టడం జరిగింది. అలాగే 351 అలాగే మోడెస్టీ ఆఫ్ వుమెన్. సో మహిళలకు సంబంధించిన సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన చాలా మంది ఏఏ గాని డీప్ సీక్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. సో అవన్నీ కూడా కాదు. అవి ఒరిజినల్ అని చెప్పేసి మీరు దానికి సంబంధించిన డివైస్ కానీ అలాగే దానికి సంబంధించిన 65 ఏదైతే ఉందో దానికి ఏదైతే 65 కింద మేము దాన్ని సర్టిఫై చేసి మేము కోర్టు వారికి సబ్మిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా కొన్ని సంఘటనలు జరిగినాయి. 25,00,00,000 గురించి ఒకటి. అలాగే 5 సార్లు చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ ఎలా అవుతుంది? ఇది చాలా సృష్టికి విరుద్ధం అనే ప్రశ్నలు కూడా వస్తా ఉన్నాయి. మెయిన్ అక్కడ ఆ రెండిటి దగ్గర టాపిక్ ఆగిపోయింది. సో దానికి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏంటంటే ఎన్‌హెచ్‌ఆర్‌సీ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే మేము ఎన్‌హెచ్‌ఆర్‌సీలో మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో మేము ఫిర్యాదు చేశాము. దాన్ని గమనించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారు మాకు ఆ ఫిర్యాదుని స్వీకరించడం, అలాగే ఎవరైతే రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు పంపడం వల్ల చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే మేము సబ్మిట్ చేసిన ప్రతిది కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారు గమనించారు. అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్ వారిలో కూడా మేము పిటిషన్ ఫైల్ చేశాము. ఉమెన్ కమిషన్ వారు కూడా అది ముందుకొస్తా ఉంది. సో మేమేం డిమాండ్ చేస్తామంటే దీనిపైన ఎవరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కాకుండా నేషనల్ స్థాయిలో మహిళా కమిషన్ నుంచి ఒక 5గురు సభ్యులొచ్చి దీనిపైన ఈ మహిళలకు సంబంధించిన ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అది కూడా త్వరలోనే మీ ముందుకొస్తది. ఆ కమిటీ కూడా త్వరలో మీ ముందుకొస్తది. సో మేము నిష్పక్షపాతంగా కమిటీ ముందు పెట్టాలని మేము అనుకుంటున్నాం. అలాగే పార్టీ పరంగా జనసేన పార్టీ పరంగా ఏదైతే ఉందో పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు అదే త్రిసభ్య కమిటీ ఉంది కదా! దానికి సంబంధించి కూడా మాకు జస్ట్ ఫోన్ రావడం జరిగింది. సో దానికి ముందుకు కూడా అంటే రేపో ఎల్లుండో మా యొక్క సమయం చూసుకొని దానికి సంబంధించి అక్కడ కూడా మేము ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే హానరబుల్ హైకోర్ట్‌లో కూడా ఈమెకి సంబంధించిన ఎఫ్ఐఆర్ పైన పిటిషన్ ఫైల్ చేశాము. అది కూడా రేపో ఎల్లుండో మరి అది కూడా ఆర్గ్యుమెంట్‌కి సిద్ధంగా ఉంది. సో అది కూడా మీకు నెక్స్ట్ నేను అప్డేట్ ఇస్తాను. సో ఈ వారం రోజుల్లో కరెక్ట్‌గా పోయిన బుధవారం ఇదే రోజు ఇదే సంఘటన జరిగినప్పుడు చాలా మంది చాలా ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఇది ముందుకెళ్తారా? మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉందా? అసలు దీన్ని ఎలా తీసుకెళ్తారా అని. చూసారు కదా! ఈ 5 రోజుల్లో ఈ 5, 6 రోజుల్లో అంటే 2 రోజులు సెలవులు తీసేస్తే 4 రోజుల్లో ఎంత అభివృద్ధి చెందాము. మా దగ్గర ఎంత ఎవిడెన్స్ లేకపోతే ఇన్ని కేసులు నమోదవుతాయనేది మీ అందరికి తెలిసింది. కాబట్టి మిత్రులారా మీ అందరికి ఒకటే చెప్తున్నాను. ఇదే కాకుండా మీకు ఒకటి చిన్న విషయము ఒక 25,00,00,000 విషయం మాట్లాడతాను. ఇప్పుడు డోంట్ వరీ మీరందరూ పర్మిషన్ ఇస్తే. అదేంటంటే ఈమె 25,00,00,000 డిమాండ్ చేసినట్టుగా ఒక ఆడియో ఏదైతే ఉందో మాకు వినిపించడం జరిగింది. అది కేవలం 29 సెకండ్‌లో ఉన్న ఆడియో మాకు దగ్గరకొచ్చింది. అయితే మేము కూడా తెప్పించుకున్నాం. సో ఇక్కడ మేమేమంటున్నాం 25,00,00,000 ఉదాహరణకి నేను మిమ్మల్ని అడిగాననుకోండి. ఆజాద్ నన్ను అడిగాడు. లేతే XYZని అడిగాడు అనేది అక్కడ తీసుకున్న పర్సన్ ఎవరు? ఫోన్ రిసీవ్ చేసుకున్న పర్సన్ ఎవరు? వాళ్ళ వాయిస్ ఏది? వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేయలేదా? మరి ఏం జరిగింది? ఇద్దరి మధ్య కన్వర్సేషన్ అనేది ఫుల్ ఆడియో ఏదైతే ఉందో అది ఇస్తే మేము కూడా 65 కింద దాన్ని మేమే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో పంపించి ఒకవేళ మా క్లయింట్ మిస్టేక్ ఉంటే దాని ప్రకారం ఎలాగో ఎఫ్ఐఆర్ నమోదైంది కదా! దాని ప్రకారం మేము వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
సార్ ఒక్కసారి దయచేసి చెప్తున్నా, ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో దొరికే డాక్యుమెంట్సే, నేను ఎవరికి కూడా ఎక్కడ తీసుకొచ్చింది కాదు. ఒక ఎఫ్ఐఆర్ మాత్రం అది వచ్చేది ఉంది. ఈ లోపల వస్తే నేను మీ అందరికి షేర్ చేస్తాను. ఇది మేము పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది మా జూనియర్స్ అక్కడ ఫాలోఅప్ చేస్తున్నారు. అది 22 క్రైమ్ నెంబర్, అది అప్పుడు అవగానే మ్యాక్సిమం వస్తుంది. రాగానే మీ అందరికి నేను షేర్ చేస్తాను. దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి ఆ ఒక్క విషయంలో. మిత్రులారా, ఇప్పుడు చాలా సింపుల్, ఇందులో ఏం లేదు. ఆయన ఇచ్చిన అఫిడవిట్ లోనే మనం ఒకసారి చెక్ చేద్దాం. మొన్న కొద్దిగా మిస్ అయింది కమ్యూనికేషన్. ఆయన యొక్క ఆస్తుల వివరాలు ఎంత ఉన్నాయో మీకు తెలుసు, కాకపోతే నేను చెప్తున్నాను. ఆయన ఆస్తుల వివరాలు మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. అతని ఎసెట్స్ మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. సో తర్వాత ఆయన అప్పులు పోను సుమారు 8,82,152 రూపాయలు ఆయన అప్పు. అది సరే 9 లక్షలు వేసుకున్నాం, అది పోను. ఆయన ఆస్తి కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. దయచేసి గమనించండి. ఒక ఎమ్మెల్యే ఆస్తి నాకు తెలిసి అత్యధికంగా తక్కువ ఉన్న ఆస్తి ఈయనే కావచ్చు దేశంలో. ఏంటి? సో 3 లక్షల రూపాయలు మాత్రమే. సో 3 లక్షల రూపాయల ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు ఎలా అడుగుతారు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనబడతా ఉంది. సో ఈమె అడగటానికి కూడా ఒక సెన్స్ అనేది ఉండాలి కదా. 25 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందని. లేదు, ఆయన అక్రమంగా ఏమైనా సంపాదించారు అంటే మేము ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన అక్రమంగా 25 కోట్లు కాదు, 30 కోట్లు కాదు, 50 కోట్లు 100 కోట్లు సంపాదించాడంటే దానికి ఎలక్షన్ కమిషన్ లో ఆయన అఫిడవిట్ మీద మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఎలక్షన్ కమిషన్ వారు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి అక్రమ ఆస్తులు కనుక ఆయన ఉన్నట్లయితే అది కూడా చెప్తున్నాం. అలాగే స్పీకర్ మీరు చూశారు, ఒక వీడియో చూశారు. అదేంటంటే స్పీకర్ ఆ సందర్భంలో స్పీకర్ గారికి కూడా మేము ఫిర్యాదు ఇస్తున్నాము. ఎందుకంటే అంతకుముందు మనం చూసాం, కర్ణాటక అసెంబ్లీలో ఒక వ్యక్తి ఫారెన్ వీడియోస్ చూస్తున్నాడు ఎమ్మెల్యేగా, మీకు తెలుసు అదేంటి. సో ఆ టైంలో అతన్ని వెంటనే డిబార్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఇతని పైన డైరెక్ట్ గా అక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన పని ఏంటి, మన ప్రజా సమస్యలు తీసుకెళ్ళడానికి, ప్రజా బాధలు చెప్పడానికి ఉన్న వ్యక్తి ఒక చాటింగ్ చేసుకుంటా మహిళతో అసభ్యంగా మాట్లాడటం ఇవి చేయటం వల్ల సో దీనిపైన స్పీకర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ జరుగుతా ఉంది. సో నేనేమన్నానంటే 25 కోట్ల రూపాయల విషయంలో మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఆలోచిస్తాం. మళ్ళీ 25 కోట్ల రూపాయలు సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ అండి, ఇది పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది. మీకు కావాలంటే నేను ఇస్తాను, దాంట్లో జిరాక్స్ నేను తీసిస్తాను. చూడండి, ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఒక్కసారి ఆయన చెప్పిన దాంట్లో ఏమంటారంటే, మా కుటుంబానికి, అంటే ఇది వాళ్ళ అమ్మగారు ఇచ్చారండి, వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. మా కుటుంబానికి, రూపానంద రెడ్డి గారి కుటుంబానికి గత 20 సంవత్సరాలు ఉన్నాయి. మా మీద నమ్మకంతో రెడ్డి గారి దయతో దయచేసి గుర్తుపట్టుకోండి, రెడ్డి గారి దయతో ముక్కవారిపల్లి సర్పంచ్ గా నిలబెట్టి వారి ప్రోత్సాహంతో గెలిపించి మేము ఎప్పుడు కనివిని ఎరుగని రాజకీయ భిక్ష పెట్టినాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? ఎమ్మెల్యే గారికి రాజకీయ భిక్ష దొరికింది. సో ఆయన ఎమ్మెల్యే కాదు అని అర్థం అవుతుంది డైరెక్ట్ గా. సార్ మీరు చదివిందే చదవ చూడండి. తర్వాత రాజకీయ భిక్ష పెడితేనే మేము బతుకుతాం అన్నట్టు ఆమె చెప్తా ఉంది. అలాగే మా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. అలాగే ఎమ్మెల్యే అయిన మా అబ్బాయి రెడ్డి గారితో పాటు విశ్వాసంగా ఉంటూ, చూడండి ఇక్కడ మీకు అర్థం అవుతుంది, ఫెయిత్ఫుల్ గా ఉంటున్నాడు అని చెప్పేసి ఆయన నిలబెట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు ఇందులో ఒప్పుకున్నారు. అంటే ఒక ఎమ్మెల్యేని ఒక వ్యక్తి ఒక విశ్వాసంగాను రాజకీయ భిక్ష పెట్టి చేస్తున్నాడు అంటే ఆయన ఎమ్మెల్యే అవునా కాదనేది ప్రజలకే తెలియాలి. ఇలే కాకుండా ఈమె ఏం చెప్తుందంటే ఈమె వస్తూ పోతూ అని చెప్పి, మేము అక్కడ వర్షం క్లియర్గా కాంట్రడిక్షన్ కనబడతా ఉంది. ఈమె వస్తూ పోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తూ పోతున్నప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారికి. సో అది పక్కన పెడదాం. తర్వాత ఈమె ఏం చేసింది, ఢిల్లీ విషయంలో యూపీపీఎస్ ఎగ్జామ్స్ గురించి కూడా చెప్తున్నారు. అది ఫేక్ అండి. అది మేము డౌన్లోడ్ చేసాము, మేము యూపీపీఎస్ వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళకు కూడా మెయిల్ పెట్టాము. అతను ఫోటో మార్పింగ్ చేశాడు, సంబంధిత XYZ నాగేంద్ర గారు ఎవరో పెట్టినట్టు జరిగింది. దాని మీద కూడా యూపీపీఎస్ మీద ఇస్తున్నాము, సిబిఐ కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. అతని పైన ఎవరైతే మీకు ఇచ్చారో ఫేస్బుక్ లో ఎవరైతే యూపీపీఎస్ ఎగ్జామ్, అది చాలా పెద్ద ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్. సో దాంట్లో ఏమో ఉన్నట్టుగా అని చెప్పి కొన్ని చేశారు. దానిపైన కూడా మేము అతని పైన మేము కంప్లైంట్ చేస్తున్నాం, సిబిఐకి కంప్లైంట్ చేస్తా ఉన్నాం ఢిల్లీలో. అక్కడ మా టీం చూసుకుంటా ఉంది. ఇకపోతే మీ 25 కోట్ల రూపాయల సబ్జెక్ట్ మళ్ళీ నేను చెప్తాను, దయచేసి రండి. ఇక్కడ ఏమంటున్నారంటే, నాగా మునిరెడ్డి ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం తనకు 25 కోట్ల రూపాయల డబ్బులు వెంటనే ఇవ్వమని అడగగా, అలా ఇవ్వకపోతే నా కొడుకని ఎమ్మెల్యేలు అక్రమంగా తనతో ఉండడం చిత్రీకరించి, అంటే ముందే వాళ్ళు చిత్రీకరించిన విషయం వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. అలాగే 25 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇక్కడ చూడండి దయచేసి, 25 కోట్ల రూపాయలకి అంటే మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి 25 కోట్ల రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు అనుకుంటారు. ఇక్కడ ఫిగర్ కూడా వేయలేదు చూడండి. 25 కోట్ల రూపాయల ఫిగర్ కూడా మరి వేసారో లేదో మర్చిపోయారో నాకు తెలియదు, ఆయనకి ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా తెలియదు. సో ఇంకొకటి 25 కోట్ల రూపాయలు డబ్బు డిమాండ్ చేస్తూ, లేకుంటే మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తారని. సో 25 కోట్ల రూపాయల డిమాండ్ ఎప్పుడు చేసింది, ఏ టైంలో చేసింది, ఎక్కడ చేసింది, ఎవరిని చేసింది, ఆ విషయం ఇక్కడ స్పష్టంగా లేదు. అలాగే ఈమె ఇచ్చిన ఆడియోలో కూడా లేవు. తర్వాత నేను కొంత పోలీసు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాకు కొన్ని ఎవిడెన్స్లు దొరికినాయండి అని అంటా ఉన్నారు. మేము రెడీగా ఉన్నాం, ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని 65B కింద మేము క్రాస్ చెక్ చేయమని చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడ చిత్రమైన విషయం, మీరు దయచేసి ఎఫ్ఐఆర్ మళ్ళీ చూడండి, చాలా సింపుల్. ఇక్కడ రిసీవ్డ్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు తెలుసు అంటే నైట్ 11 గంటలకి. అంటే భారతదేశంలో ఒక మగవాడు ఒక మహిళ పైన కేసు పెడితే వెంటనే నమోదవుతుందండి ఎఫ్ఐఆర్.
ఒక మగ వ్యక్తి ఒక నైట్ 11 గంటలకు వెళ్ళి పలానా అమ్మాయి నన్ను మోసం చేసింది, పలానా అమ్మాయి నన్ను బాధ పెట్టిందంటే నైట్ 11 గంటలకి పోలీసు వారు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఎక్కడన్నా ఉందా? సో ఎలాంటి ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ లేకుండా ఈమెకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లాలో ఒకటి ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, దాని మీద ఎంక్వైరీ చేయకుండా, జనరల్ గా రివాజ్ ఏముంటుంది, మనకి ఇక్కడ అంతా చాలా మంది సీనియర్ క్రైమ్ జర్నలిస్టులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారండి? అసలు ఏం జరిగిందో ఏంటో తెలియకుండా నైట్ 11 గంటలకి మీరు చెప్పండి. అలా లేకుండా వెంటనే నైట్ 11 గంటలకి ఇక్కడ 11 గంటలకు రిసీవ్ కూడా అప్పుడే జరిగింది, ఎంట్రీ కూడా అప్పుడే జరిగింది, 11 గంటలకి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దయచేసి చూడండి, జూమ్ చేసి చూడండి. ఒక్క నిమిషం అయిపోయింది. సో ఇదండి, ఇప్పుడు నెక్స్ట్ మేము ఫర్దర్ గా న్యాయపరడానికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.